రోజంతా కంప్యూటర్ స్క్రీన్లు ఫోన్లు మన కళ్ళు నిజంగా చాలా ఒత్తిడికి గురవుతున్నాయి కదా. మనందరికీ ఆ అనుభవం ఉంది. అయితే ఈ ఆధునిక సమస్యకు పరిష్కారం మన చేతుల్లోనే, మన వంటింట్లోనే ఉంది అంటే నమ్ముతారా? అవును, మనం తినే ఆహారమే మన కళ్లకు ఒక కవచంలా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సో మన స్క్రీన్లు మన కళ్లపై చేస్తున్న యుద్ధంలో నిజంగా గెలుస్తున్నాయా? ఆలోచించండి. గంటల తరబడి స్క్రీన్ల వైపు చూసినప్పుడు వచ్చే ఆ మంట, ఆ అలసట, టెక్నాలజీ మన కళ్లను నిజంగా ఓడిస్తోందా? అసలు ఈ యుద్ధంలో మనం గెలవగలమా? అయితే మనం ఫీలయ్యే ఈ ఇబ్బందికి వైద్యపరంగా ఒక పేరు కూడా ఉంది. అదే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లేదా సింపుల్గా సివిఎస్. ఇది మన అనుకునే సాధారణ అలసట కాదనమాట. తలనొప్పి, చూపు మసకబారడం, కళ్ళు పొడిబారడం ఇవన్నీ దాని లక్షణాలే. కానీ భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఈ ఆధునిక రాక్షసుడిని ఎదుర్కోవడానికి మన దగ్గర ఒక పాత కానీ చాలా శక్తివంతమైన అస్త్రముంది. అది ఎక్కడో లేదు, మన వంటగదిలోనే ఉంది. సరే, మరి మనం తినే ఫుడ్కి మన కంటి చూపుకి మధ్యున్న ఆ సైంటిఫిక్ కనెక్షన్ ఏంటో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. ఇది కేవలం ఏదో నమ్మకం కాదు, దీని వెనుక పక్కా సైన్స్ ఉంది. ప్రముఖ నేత్రవైద్య నిపుణురాలు డాక్టర్ రెబెకా టేలర్ చెప్పిన ఈ మాటలు వినండి. ఎంత అద్భుతంగా ఉందో! ఆమె ఏమంటారంటే, మన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే పెద్ద ధమనుల్లాగే మన కళ్లకు ఆక్సిజన్, పోషకాలను అందించడానికి చిన్న చిన్న ధమనులుంటాయట. వాటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మన కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సింపుల్ లాజిక్ కదా. అసలు సమస్య మూలాల్లోకి వెళ్తే మన కళ్లలోని కణాలు నిరంతరం ఒక యుద్ధం చేస్తూ ఉంటాయి. ఎవరితో అంటారా? సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాలు, మన చుట్టూ ఉండే పొల్యూషన్, వీటి వల్ల పుట్టే ఫ్రీ రాడికల్స్తో. ఈ దాడినే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటారు. ఈ యుద్ధంలో మన కణాలకు సాయం చేసే సైనికులే పోషకాలు. సరే, మరి ఈ పోరాటంలో మన సైడ్ నిలబడి ఫైట్ చేసే ఆ హీరోలెవరు? వాళ్ళు ఎవరో కాదు, మన ఆహారంలో దాగి ఉన్న కొన్ని శక్తివంతమైన పోషకాలు. పదండి, వాళ్ళని కలుద్దాం. వీళ్లే మన ఐ హెల్త్ ఆల్ స్టార్స్: లూటిన్, జియాక్సెంథిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, ఇంకా ఆస్టాక్సాంథిన్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ 5 సూపర్ హీరోలే మన కళ్లకు అసలైన రక్షణ కవచం. వీటిలో లూటీన్, జియాక్సెంటీన్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇవి మన కంటిలోని మాక్యులా అనే ఒక ముఖ్యమైన భాగంలో పేరుకుపోయి మనం వాడే స్క్రీన్ల నుండి వచ్చే హానికరమైన బ్లూ లైట్ని ఒక ఫిల్టర్లా అడ్డుకుంటాయన్మాట. చెప్పాలంటే ఇవి మన లోపలి సన్గ్లాసెస్ లాంటివి. ఇదిగో సైన్స్ ఏం చెప్తోందో చూడండి. ల్యాబ్ స్టడీస్లో తేలిందేంటంటే, యూవీ కిరణాల వల్ల జరిగే డ్యామేజ్ నుండి కంటి కణాలను కాపాడటంలో విటమిన్ ఈ కన్నా ఈ లూటిన్, జియాక్సింథిన్ జంట దాదాపు రెట్టింపు పవర్ఫుల్. అంటే ఏకంగా 50-60% వరకు కణ నష్టాన్ని తగ్గించాయి. ఇక మన మూడో హీరో ఆస్టాక్సింథిన్. ఇది మన డిజిటల్ లైఫ్కి చాలా చాలా అవసరం. మనం గంటల తరబడి ఫోన్ చూసినప్పుడు మన కంటి లోపల ఉండే ఒక చిన్న కండరం, సిలియరీ కండరం, బాగా అలిసిపోతుంది. ఆ కండరానికి రిలీఫ్ ఇచ్చి దాని అలసటను తగ్గించేదే ఈ ఆస్టాక్సింథిన్. సరే, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కానీ నిజంగా దీనికేమైనా ప్రూఫ్ ఉందా? సైన్స్ ఏం చెప్తోంది? పదండి, నేరుగా ల్యాబ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. రీసెంట్గా అంటే 2022లో ఒక చాలా ముఖ్యమైన స్టడీ జరిగింది. ఇందులో ఏం చేశారంటే, ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజెనరేషన్ అంటే వయసు పెరగడం వల్ల వచ్చే ఒక కంటి సమస్య, దీన్నే ఏఎండి అంటారు. ఈ సమస్య ఉన్న 260 మందిని, అలాగే పూర్తి ఆరోగ్యంగా ఉన్న మరో 260 మందిని తీసుకుని వాళ్ల ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ పరిశోధనలో వచ్చిన ఒక ఫలితం చూసి సైంటిస్టులే షాక్ అయ్యారు. అదేంటంటే, వారానికి కేవలం 2 సార్లు పాలకూర తినేవాళ్లలో ఏఎండి వచ్చే ప్రమాదం ఏకంగా 58% తక్కువగా ఉందట. 58%! జస్ట్ పాలకూరతో ఇంత పెద్ద మార్పా? నమ్మశక్యంగా లేదు కదా. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కేవలం పాలకూర తింటే ఏఎండి రిస్క్ 42% తగ్గుతుంది. కేవలం గుడ్లు తింటే 48% తగ్గుతుంది. కానీ ఈ రెండింటినీ కలిపి తిన్నప్పుడు ఆ ప్రభావం ఏకంగా 77%కి పెరిగింది. దీన్నే సైన్స్లో సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, మనకిప్పుడు సైన్స్ అర్థమైంది. మరిప్పుడు అసలు విషయానికొద్దాం. యాక్షన్ ప్లాన్ ఏంటి? మన ప్లేట్ను మన కళ్లకు ఒక పవర్ ప్యాక్డ్ ప్లేట్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం.
రూల్ చాలా సింపుల్ అండి. ఈట్ ద రెయిన్బో అంటే ఇంద్రధనస్సులోని రంగులను తినడం. మన ప్లేట్లో ఎన్ని ఎక్కువ సహజమైన రంగులుంటే మన కళ్లకు అన్ని రకాల రక్షణ పోషకాలు అందుతాయన్నమాట. ముఖ్యంగా ఆకుపచ్చ, నారింజ రంగులు మన కళ్లకు అత్యంత అవసరమైన ల్యూటీన్, జియాక్సెంథిన్, విటమిన్ ఏ ఇవన్నీ వీటిలోనే ఎక్కువగా ఉంటాయి. అంటే మన డైట్లో పాలకూర, కేల్, బఠానీలు, బ్రోకలీ, అలాగే క్యారెట్స్, చిలగడదుంపలు ఇవన్నీ మన కంటికి అమృతం లాంటివి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీరే ఆశ్చర్యపోతారు. కేవలం ఒక మీడియం సైజ్ చిలగడదుంప తింటే చాలు, మనకు ఒక రోజుకు కావాల్సిన విటమిన్ ఏ కన్నా రెట్టింపు అంటే 200% పైగా అందుతుంది. ఆలోచించండి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నిజానికి ఎంత సులభమో. ఇక రెయిన్బోలోని మిగతా రంగులు అంటే ఎరుపు, నీలం లాంటివి. నారింజ, రెడ్ బెల్ పెప్పర్స్, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ ఇవన్నీ మన కళ్లలోని రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. వీటిలో విటమిన్ సి, యాంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక గుడ్లైతే ఒక కంప్లీట్ ప్యాకేజ్. మన కళ్లకు కావలసిన ఎన్నో ముఖ్యమైన పోషకాలకు అదొక పవర్ హౌస్. ఇక్కడ డాక్టర్ టేలర్ చెప్పిన మాటలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆమె ఏమన్నారంటే, చాలామందికి ఏదైనా సమస్య వచ్చిన తర్వాతే ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఆలోచిస్తారు. కాని అలా కాదు. మీ కళ్ళు, మీ ఆరోగ్యం జీవితాంతం బాగుండాలంటే ఇప్పుడే మంచి ఆహారం తినడం మొదలుపెట్టండి అని. సో రేపటి నుండి కాదు, ఈ రోజు నుండే, ఈ పూట నుండే మన కళ్లను కాపాడుకోవడం మొదలుపెడదాం. సరే, మంచి ఆహారం ఒకవైపు, కాని దానికి తోడు కొన్ని మంచి అలవాట్లు కూడా ఉంటే ఇక మన కళ్లకు తిరుగుండదు. మరి ఆహారం కాకుండా మన చూపును కాపాడే ఆ మంచి అలవాట్లేంటో చూద్దామా? ఇదొక చాలా సింపుల్ టెక్నిక్, కానీ చాలా పవర్ఫుల్. అదే 20-20-20 రూల్. అంటే ప్రతి 20 నిమిషాలకొకసారి మీరు చూస్తున్న స్క్రీన్ నుండి తల తిప్పి ఓ 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును ఒక 20 సెకండ్ల పాటు చూడాలి. అంతే. ఇది మీ కంటి కండరాలకు ఒక చిన్న కాఫీ బ్రేక్ ఇచ్చినట్టు. చూశారు కదా, మన కళ్ళు మనకు ఈ ప్రపంచాన్ని చూపించే అమూల్యమైన కిటికీలు. వాటి విలువ కట్టలేం. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంది. రోజూ మనం తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా, 20-20-20 లాంటి మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మన చూపును 10 కాలాలపాటు పదిలంగా ఉంచుకోవచ్చు. సో ఈ ప్రపంచాన్ని చూసే మీ చూపు అనే ఈ అమూల్యమైన సంపదలో ఈరోజు మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టబోతున్నారో